నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ప్రతి సంవత్సరం ఐఏఎస్లో ర్యాంకులు పొందిన తెలుగు విద్యార్థులకి ఐటీసీఎస్ఏ అనే ఫౌండేషన్ ద్వారా అందరూ ఇంకా దీనిపైపు అడుగులు వేయాలి. మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా తక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ ఐఏఎస్ఎల్ కానీ ఐపీఎస్ కానీ సివిల్ సర్వీసెస్కి అందరూ కూడా ముందుకు రావాలి అని చెప్పి ఒక స్ఫూర్తితో ప్రతి సంవత్సరం కూడా ఒక ఓరియంటేషన్ ఏర్పాటు చేస్తున్నారు రమేష్ రెడ్డి గారు, డిఐజీ. తనని అడిగి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ప్రతి ఇయర్ కూడాను మీరు ఇక్కడ అంటే తెలుగు విద్యార్థులకి చేస్తున్నారు. ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇది స్టార్ట్ చేసి? సో ఐటీసీఎస్ఏ అని ఒక ప్లాట్ఫామ్ అనేది మనము ఏర్పాటు చేశామండి. ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ అని. దాదాపు 2006లో మా సీనియర్స్ కొంతమంది మసూరిలో, అంటే ఆంధ్ర, అంటే అప్పట్లో యునైటెడ్ ఆంధ్ర ఉండేది. సో ఎవరైనా పిల్లలు ప్రిపరేషన్ కావాలి అనుకున్నట్లయితే వాళ్ళకి సరైన గైడెన్స్ దొరికేది కాదు. అప్పట్లో ఇంటర్నెట్ లేదు, ఇదంతా కొంచెం టెక్నాలజీ లేదు కాబట్టి మనకు మెటీరియల్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువ ఉండేది. తర్వాత ఎవరైనా ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళని కలవాలంటే కూడా మనకు ఫోన్ కాంటాక్ట్ తప్ప వేరే సౌలభ్యం ఉండేది కాదు. సో వాళ్ళు వచ్చేసి మనం అసోసియేషన్ లాగా ఏర్పడి మనము ఎందుకు రూరల్ ఏరియాస్ నుంచి కూడా తక్కువ పార్టిసిపేషన్ ఉంది అంటే సెలెక్షన్స్ కూడా తక్కువే, తర్వాత తెలుగు మీడియం అంటే సెలెక్ట్ కాలేమేమో, లేకపోతే మనకు గ్రాడ్యుయేషన్లో మంచి మార్కులు రాలేదు అంటే ఈ ఎగ్జామ్ ఇవ్వలేమో, చాలా అపోహలు ఉండేవి. సో మేము 2007లో అప్పటికే మేము ఢిల్లీ అక్కడ అన్ని చోట్ల తిరిగి వచ్చాం కాబట్టి మాకు కొంత డక్కాముక్కీలన్నీ తిని మేము వచ్చేసి ఒక స్టేజ్కి రీచ్ అయ్యాం. చిన్న డౌట్, మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? నేను అదే చెప్తున్నాను అండి. నేను 2003 కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను 4లో కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను, 5లో ఇంటర్వ్యూకి వెళ్ళాను అండ్ 7లో సెలెక్ట్ అయ్యాను. సో 4 అటెంప్ట్స్. ఎవ్రీ అటెంప్ట్లో కూడా నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. అందులో 2 అటెంప్ట్స్ ఫారెస్ట్ సర్వీస్, 2 అటెంప్ట్స్ సివిల్ సర్వీసెస్లో. సో నాకు 54th ర్యాంక్ వచ్చింది. సో ఆ ఇయర్లో ఆల్ ఇండియా టాపర్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, ముత్యాలరాజు అనేసి. సో మంచి ర్యాంక్స్ వచ్చాయి. అంటే అప్పట్లో ఇంత అవగాహన లేకున్నా కూడా సివిల్ సర్వీసెస్ మీద. ఆ తర్వాత మాకేమనిపించిందంటే చాలామంది ఇంటర్వ్యూల దాకా వచ్చేసి సరైన గైడెన్స్ లేక ఆ సెలక్షన్ అనేటటువంటిది కొంచెం ఇష్యూ అవుతూ ఉంది. సో మేమందరము మా కాలేజీలకు వెళ్ళడం, లేకపోతే ఎక్కడైనా కోచింగ్ సెంటర్స్ ప్రిపరేషన్ అవుతూ ఉన్నారు. సో ఇట్లా వెళ్ళి వాళ్ళని ఒక గైడెన్స్ ఇవ్వడం అట్లా. సో మమ్మల్ని కూడా చాలా చోట్ల వచ్చేసి సత్కరించారు. సో వీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అనమాట, కనెక్టెడ్. సో వై కాంట్ అదర్స్ ఆల్సో కెన్ బికమ్ అనేది ఒక థాట్ ప్రాసెస్. సో ఇది ఒక ఆర్గనైజేషన్ లాగా చిన్న చిన్నగా మల్టిప్లై అవుతూ ఈరోజు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 18 ఇయర్స్, అంటే ప్రతి ఇయర్ మినిమం ఒక 100 మెంబర్స్ సెలెక్ట్ అయ్యేటటువంటి స్టేజ్ వచ్చింది ఈరోజు. ఇట్స్ ఎ గుడ్ ఇంపాక్ట్ ఉందండి. ఇలా అచీవ్ చేసిన వాళ్ళకి ఇలా ఒక ట్రీట్ ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? మాకు కూడా ఎవరో ఇచ్చారు కదా. ఇది ట్రీట్ అనుకోవాలా, లేకపోతే ఇంకా ముందు వచ్చే వాళ్ళకి ప్రోత్సాహం అనుకోవాలా? సో ఇదివరకు ఎవరు వచ్చి కెమెరా పెట్టి అడిగిన వాళ్ళు లేరు. కాబట్టి మాకేంటంటే మా స్కూళ్ళు మాకు సన్మానం చేశాయి, మా ఊర్లలో మాకు పౌర సన్మానం జరిగింది. సో మాకు కూడా అందరినీ ఒక చోట తీసుకొచ్చినప్పుడు వి ఫెల్ట్ సో గుడ్ అనమాట. సో మసూరి అనేటటువంటి ప్లేస్కి ట్రైనింగ్కి వెళ్ళబోయే ముందే అందరము ఎక్కడికైనా కలిసినట్లయితే అక్కడికి వెళ్ళేటప్పుడు అందరూ అంటే ఢిల్లీలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక జేఎన్యూ నుంచో, లేకపోతే పూసా క్యాంపస్, ఢిల్లీ క్యాంపస్ నుంచో వాళ్ళందరూ చాలా టీమ్స్గా వచ్చేవాళ్ళు. మనకేంట్రా ఇంత తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనిపించేది. సో అప్పుడు మేము హైదరాబాద్లో కూడా రెగ్యులర్గా మనకైనా ఇట్లాగైనా ఒక ఆర్గనైజేషన్ లాగా ఉండి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చినట్లయితే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. ఆ 2 నెలల ప్రిపరేషన్ టైంలో ట్రైనింగ్కి వెళ్ళబోయే ముందు కూడా మనకు ఒక గుడ్ బూస్ట్ ఉంటుంది. తర్వాత చాలా చోట్ల కూడా స్కూల్స్కి, కాలేజెస్కి కూడా వెళ్ళే మంచి సాంప్రదాయం కూడా మేము నెలకొల్పాం అన్నమాట. ఓకే, ఈ ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? లాలనా ఫౌండేషన్ అనేది ఒక ఎన్జిఓ ఉందండి. అక్కడ వచ్చేసి ఆర్ఫాన్ చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో అది వచ్చేసి ఆ పిల్లలకి ఏదైనటువంటి వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి అందులో చాలామందికి మ్యారేజెస్ కూడా అయినాయి. రెగ్యులర్లీ దానికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. తర్వాత ఎనీ అదర్ యాక్టివిటీ లైక్ ప్లాంటేషన్ డ్రైవ్స్ కానీ, లేకపోతే అవేర్నెస్ సెషన్స్ కానీ, ఎక్కడ ఎవరిని పిలిచినా కూడా యాజ్ ఎ గ్రూప్గా వచ్చేసి మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ మా చేతనైనంత సహాయం సమాజానికి మరి తిరిగి, నాట్ యాజ్ ఆఫీసర్ కాదు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్గా మనము సొసైటీకి ఏదో కొంత చేయాలనేటువంటి తపనతోటి. సార్, ఫౌండేషన్ అంటున్నారు, గ్రూప్ అంటున్నారు, మీతో పాటు ఎంతమంది ఉన్నారు ఈ ఫౌండేషన్? దాదాపు అట్లా అనుకోవచ్చు. అంటే దీన్ని ఒక మేము అంటే అట్లా
టెక్నికల్ టర్మ్గా ఫౌండేషన్ గ్రూప్ అని చెప్పలేమండి. అంటే ఒక అసోసియేషన్ అనుకోవచ్చు, లూజ్ అసోసియేషన్ ఇది. దీంట్లో ఏంటంటే ఈ స్టేట్స్ నుంచి సెలెక్ట్ అయిన ఎవరైనా కూడా ఒక వాట్సాప్ గ్రూప్లా క్రియేట్ చేయడం, ఇట్లా కలవడం, ఒకరినొకరు తెలుసుకోవడము. సో అది కెరీర్ గైడెన్స్ ఉంటుంది మనకి, సర్వీస్ ప్రిఫరెన్సెస్ కావచ్చు, లేకపోతే తర్వాత ఎప్పుడైనా కూడా అదర్ ప్లేసెస్లో పోస్టింగ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళకి తోడుగా, అంటే బెంగళూరు లాంటి ప్లేస్లో పోస్టింగ్ కావచ్చు, లేకపోతే మాలాగా నేను వచ్చేసి నార్త్ ఈస్ట్ కేడర్లో ఉన్నాను, అక్కడ కూడా కొంతమంది ఆఫీసర్స్ వస్తారు. మన వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్లో వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఏదైతే కాలేజీలో ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుందో సీనియర్ కదా జూనియర్ రిసీవ్ చేసుకున్నట్లు ఒక మంచి సహృద్భావంతో. ర్యాగింగ్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే ఇది వచ్చేసి ఫ్రెండ్షిప్ని పెంచే ర్యాగింగ్ అండి. సో దే గెట్ టు నో, అండ్ వాళ్ళు కూడా ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది సర్వీస్, తర్వాత వీటన్నిటి మీద కూడా వాళ్ళకి దే లిజన్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐటీసీఎస్ఏ ఫౌండేషన్ నుంచి మనకి ఇంకొక ఐపీఎస్ ఉన్నారు, జగదీష్ రెడ్డి గారు. ఆయన అడిగి ఆయన అనుభవం ఏంటి, ఈ ఐటీసీఎస్ఈలో తన పాత్ర ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. సార్, గ్లాడ్ టు మీట్ యూ. మీరు ఐటీసీఎస్ఈలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను 2017 బ్యాచ్ అండి. మేము 2017 నుంచి ఐటీసీఎస్ఏతో అసోసియేట్ అయి ఉన్నామండి. ఓకే, 2017 నుంచి అంటే మీరు స్టార్ట్ చేశారు ప్రిపరేషన్? మీకు ఎన్ని అటెంప్ట్స్ పట్టింది? నేను 2013 నుంచి స్టార్ట్ చేశానండి ప్రిపరేషను. నాకు ర్యాంక్ 5th అటెంప్ట్లో వచ్చింది. 2013లో 16 ఎగ్జామ్లో నాది క్లియర్ అయిందండి. 2017లో నాకు 249 ర్యాంక్ వచ్చింది, ఐపీఎస్ వచ్చిందండి. సో మీరు ఐపీఎస్గా ఇన్ని సంవత్సరాల నుంచి, అంటే ఒక 7 years అవుతుంది. సో ఎక్కడెక్కడ చేశారు? నాకు త్రిపుర క్యాడర్ వచ్చిందండి. ఎన్పిఏలో బేసిక్ ట్రైనింగ్ తర్వాత 1 year ట్రైనింగ్ తర్వాత నేను త్రిపురకి వెళ్ళాను. త్రిపురలో ఇనిషియల్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ చేసిన తర్వాత యాజ్ ఎస్డిపిఓ, మనం ఇక్కడ డిఎస్పీ అంటాం కదండి, యాజ్ ఎస్డిపిఓ నేను 1.5 year చేశానండి. ఆ తర్వాత అడిషనల్ ఎస్పీగా క్యాపిటల్ సిటీలో చేశాను, అగర్తలాలో. ఆ తర్వాత మరి అదే డిస్ట్రిక్ట్లో నేను ఎస్పీగా కూడా ప్రమోట్ అయ్యాను. అక్కడ 1 year చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే డిస్ట్రిక్ట్లో ఉన్నా అండి ఇప్పుడు, సిపాయి జిల్లా అని. అక్కడ ఆల్మోస్ట్ 2 years అయిపోయిందండి నాది. ఐటీసీఎస్సీ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఈ ఆర్గనైజేషన్ అయిన తర్వాత తెలుగు పీపుల్ కమ్యూనిటీకి, సివిల్ సర్వీసెస్కి ఏమైనా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? అంటే పిల్లలు ఇంకా ఎక్కువ వచ్చే దీనికి అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే మేము ప్రిపేర్ అయినప్పటికీ ఇది ఉన్నింది, కానీ మాకు ఐడియా లేదు. ఆ తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత నేను అసోసియేట్ అవ్వడం అది జరిగిందండి. ఆ తర్వాత నేను ఇందులో మన రమేష్ రెడ్డి సార్ కానీ, సాధు నరసింహారెడ్డి సార్ కానీ, వీళ్ళు చాలా రోల్ తీసుకున్నారండి. ఇందులో చాలా ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి సంవత్సరము ఆ సంవత్సరం వచ్చిన ర్యాంక్ వచ్చిన వాళ్ళతో, తెలుగు వాళ్ళతో ఎస్పెషల్లీ, మిగతా వాళ్ళకు మోటివేషన్ సెషన్స్ కానివ్వండి, లేదంటే అవేర్నెస్ సెషన్స్ కానివ్వండి ఇప్పించడం వల్ల, వీటి వల్ల ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అంటే చాలామంది బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ మీరు చూసే ఉంటారు. చాలామంది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి, లేదంటే బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇలా వచ్చేసరికి చాలామంది యాస్పిరెంట్స్, పిల్లలని చెప్పలేము, యాస్పిరెంట్స్కి వీళ్ళను అరే మేము కూడా అది అవ్వచ్చు అనేది ఒక రకమైన కాన్ఫిడెన్స్, వాళ్ళు ఆ మోటివేషన్ వస్తుందండి. దీనివల్ల మీరు చూస్తున్నారు లాస్ట్ 7-8 years నుంచి ఈ ఇంపాక్ట్ చాలా ఉందండి. దీనివల్ల చాలామంది విద్యార్థులు, ఆస్పిరెంట్స్ ఇందులో క్లియర్ చేయగలుగుతున్నారు. అది కాకుండా ఐటీసీఎస్ఏలోనే ఎవరెవరు సర్వీసెస్లో ఉన్నారో, ఇప్పుడు మనకు తెలుసు కదండి, ఈ గ్లోబల్ వరల్డ్లో అందరు నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరు ఉన్నారు, ఏదన్నా ఎవరికైనా ఒక సహాయం చేయాలన్నా, లేదు ఇంకొకరికి ఎవరికైనా మనం హెల్ప్ చేయాలనుకున్నా కూడా ఎవరు ఎక్కడ ఉన్నారనేది మనకు తెలిస్తే మన బ్యాచ్మేట్లైనా మనం అప్రోచ్ అవ్వడానికి వాటికి ఛాన్స్ ఉంటుందండి. జనాలకు ఎక్కువగా హెల్ప్ చేయడానికి అవకాశం. ఓకే సార్, ఇది మీరు ఆల్రెడీ సివిల్ ర్యాంక్ సాధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక ఆర్గనైజేషన్ ఉందని అర్థం అందరికీ తెలుస్తుంది. కానీ సివిల్ సర్వీసెస్కి అప్రోచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మీ తరపున, మీ ఫౌండేషన్ తరపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు? అదేనండి, నేను మొదటగా ఇంతకుముందు మీరు అడిగిన దానికి చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఇందులో ఒకటి అవేర్నెస్ సెషన్స్ ఉంటాయండి, 2 మోటివేషన్స్ ఉంటుంది. ఇది కాకుండా చాలా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి. అందులో ఎవరెవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎగ్జామ్ రాసే వాళ్ళ ప్రశ్నలు అడుగుతుంటే ర్యాంక్ క్లియర్ చేసిన వాళ్ళు మా సైడ్ నుంచి మేము వాళ్ళకు డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాము. ఇవి కాకుండా ఎక్కడైనా మోటివేషన్ లెక్చర్స్ ద్వారా కానివ్వండి, లేదు ఇండివిజువల్గా కాంటాక్ట్ ద్వారా ఎవరైతే ఇంటర్వ్యూకి వాళ్ళు వెళ్ళి ఉంటారో, వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు నాకు చాలామంది ఇంటర్వ్యూకి అప్పుడు సార్ ఫలానా
డౌట్ ఉందనో లేదు ఇలాంటి కొరీస్ ఉన్నాయని వాళ్ళు మెసేజ్ చేసి మేము రిప్లై ఇస్తూ ఉంటామండి. ఇండివిజువల్గాను ఉంటుంది, ఐటీసీఎస్ఏ తరపున కూడా గ్రూప్స్ ఉన్నాయండి, అందులో వీళ్ళతో మాట్లాడుతూ ఏదైనా డౌట్స్ ఉందంటే క్లారిఫై చేస్తుంటాం. ఓకే, సివిల్స్ అనేటప్పటికి మనం ఎక్కువగా ఐఏఎస్కి టార్గెట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో మీకు ఐపీఎస్ వచ్చిందన్నారు. సో ఐపీఎస్కి ఐఏఎస్కి మీకు డిఫరెన్షియేషన్ ఏమైనా కనిపించిందా ట్రైనింగ్లో కానీ దేంట్లో అయినా? అంటే ట్రైనింగ్లో ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందండి, ఎందుకంటే నేచర్ ఆఫ్ వర్క్ను మనం చేసే ఉద్యోగాన్ని బట్టి మన ట్రైనింగ్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది, మనకి ఇచ్చే శిక్షణ కూడా. కాకపోతే ఒకటేంటంటే అండి, ఇందులో మనము ఎలాంటి ఉద్యోగం చేయాలనుకుంటున్నాం, మనం ఎలాంటిది కావాలనుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనం ఏ కెరియర్ అయినా ఎంచుకుంటాం. మనము గవర్నమెంట్ సర్వీస్లోకి రావాలనుకున్నప్పుడు మనం సివిల్స్ రాస్తామండి. అందులో మన ప్రిఫరెన్స్ని బట్టి, మన ర్యాంక్ని బట్టి, అవైలబిలిటీని బట్టి ఆ సర్వీసులు డిసైడ్ అవుతూ ఉంటాయి. మనం ఎగ్జామ్ రాసేటప్పుడే మనకు తెలుసు కాబట్టి దాదాపు 23 సర్వీసులు ఉన్నాయండి. 23 సర్వీసులో మనకి ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అందులో ఖచ్చితంగా మనకు ఐఏఎస్ రావాలి, ఐపీఎస్ రావాలి, అట్లా ఈ అన్ని సర్వీసులో ఏది వచ్చినా కానీ నేను చేయగలను, నేను చేయాలని నాకు ఉంది, ఆ ఉద్దేశంతో మనం ఎగ్జామ్ రాస్తాం. కాబట్టి అది వచ్చిన తర్వాత అందరూ వాళ్ళ ట్రైనింగ్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఉద్యోగం అందరూ బాగా చేసుకుంటూ ఉన్నారండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐటీసీఎస్ఏ నుంచి రామిరెడ్డి గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద ఫౌండేషన్ మెంబర్. తన పాత్ర ఏంటి ఇక్కడ, తను ఏం చేస్తారు అనేది అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, మీ డిసిగ్నేషన్? నేను డిప్యూటీ ఫైనాన్షియల్ అడ్వైజర్గా చేస్తున్నాను, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సార్, మీరు మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు దీనికి? ఎన్ని సంవత్సరాలు మీకు పట్టింది కొట్టడానికి? నేను బేసికల్గా ఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్లో చదివాను. తర్వాత సాఫ్ట్వేర్ చేశాను ఒక 2 years. చేశాక సివిల్ సర్వీసెస్కి వద్దామన్నట్టు 2013లో జాబ్ మానేసి చేశాను అనమాట. సో నేను ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. సో సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్ క్లియర్ చేస్తే థర్డ్ అటెంప్ట్కి ఫైనల్గా క్లియర్ చేశాను. 3 times. ఎస్. ఫస్ట్ మీరు ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యారా? ఐఏఎస్కి. సో బేసికల్ అంటే అందరూ ఐఏఎస్కి వస్తారు, ఇంకా ఆ ర్యాంక్ని బట్టి వన్ ఆఫ్ ద సర్వీసెస్ ఇలా వస్తారు. హౌ మచ్ ఆఫ్ యువర్ ర్యాంక్? హౌ మచ్ యువర్ ర్యాంక్ ఇస్? మై ర్యాంక్ ఇస్ 534. సో 2017 బ్యాచ్ ఐ బిలాంగ్ టు. సో అది 2017 బ్యాచ్. ఓకే, మీకు ఈ ఐటీసీఎస్ఏ గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఫస్ట్ నాకు 2017లో ర్యాంక్ వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే మన తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలని చెప్పి ఆటోమేటిక్గానే కొన్ని వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ అయిపోయి ఇలా జరిగిందనమాట. తర్వాత ఒక 2-3 వీక్స్కి సాధు నరసింహారెడ్డి, రమేష్ రెడ్డి వీళ్ళంతా ఒక గెట్ టుగెదర్ లాగా క్రియేట్ చేసి వచ్చారు. సో అప్పటిదాకా నా బ్యాచ్మేట్స్ ఎవరున్నారు ఏంటి అనేది తెలియదు అనమాట. సో అక్కడికి వచ్చినాక అందరూ కలిసి ఇంటరాక్ట్ అవ్వడం, సీనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వటం, సో గవర్నమెంట్ వర్కింగ్ ఎలా ఉంటుంది, మన రోల్ ఎలా ఉంటుంది అవన్నీ తెలుసుకోవడం వల్ల చాలా ఎగ్జైట్ అయ్యాయి అనమాట. సో ఆ ఇయర్ నుంచి నేను కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ 2017లో ఇది జరిగితే 2018 నుంచి నేను కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళకి హెల్ప్ చేస్తూ అలా స్టార్ట్ చేసామన్నమాట. సో ఐటీసీఎస్ఏ ప్లాట్ఫామ్ అనేది నౌ started with 8 people అనమాట. నౌ ఇట్ హ్యాస్ గ్రోన్ అప్ టు 800 people. సో ఆల్మోస్ట్ 15 yearsలో. సో ఇప్పుడు మన ఐటీసీఎస్సీ అసోసియేషన్ పరంగా చూసుకుంటే దే హ్యావ్ మెంబర్స్ ఫ్రమ్ అమెరికాలో ఎంబసీస్లో, ఫారెన్ ఎంబసీస్లో, ఈవెన్ జపాన్లో ఎంబసీస్ నుంచి ఇక్కడ ఇండియాలో కాశ్మీర్ టు కన్యాకుమారి, గుజరాత్ టు నార్త్ ఈస్ట్ వరకు ప్రతి చోట మన ఐటీసీఎస్సీ మెంబర్స్ ఉన్నారనమాట. సో వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళందరూ ఒకటిగా ఉండి మనకి ఏదైనా అవసరాలు ఉన్నా కానీ వాళ్ళు తీర్చుకోవడానికి కానీ, ఇప్పుడు నాకు ఏదైనా గుజరాత్లో అవసరం ఉన్నా కానీ ఇట్ ఈస్ జస్ట్ 1 phone call అనమాట. ఇక్కడ ఐటీసీఎస్సీ మెంబర్లు మన వాళ్ళు ఎక్కడైనా ప్రతి చోట ఒకరి చోట ఉంటారు. మన సొంత అవసరాలనే కాకుండా గవర్నమెంట్ పరంగా ఏదైనా అక్కడ ఒక్కోసారి దుబాయ్లోనే ఎక్కడో చోట మనకు తెలిసిన వాళ్ళు ఇరుక్కుపోయి ఉంటారు, అలా ఇలా వాళ్ళకి హెల్ప్ చేయాల్సి రావచ్చు. సో ఐటీసీఎస్ఏ ప్లాట్ఫామ్ ఇలాంటి విషయాల్లో ఎన్నో హెల్ప్స్ చేస్తూ ఉందన్నమాట. సో ఈ 2018 నుంచి మనం చూసుకుంటా ఉన్నప్పుడు, ఈ 2018 నేను తీసుకుంటున్నప్పటి నుంచి కూడా దాదాపు ఎవ్రీ ఇయర్ 40 to 50 మెంబర్స్ పరంగా వస్తే ఆల్మోస్ట్ 6 years ఇక్కడే 300 to 400 మెంబర్స్ని జాయిన్ చేయించాం అనమాట. సో ఈ ఇయర్ మళ్ళీ ఒక 45 to 50 మెంబర్స్ వచ్చారు. సో వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఒకసారి అయితే కలుస్తాం అనమాట. తర్వాత మళ్ళీ ఇంకా ఎనీవే ఈరోజు సోషల్ మీడియా ఇవన్నీ ఉండటం వల్ల చాలా ఈవెన్ ఆన్లైన్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకోసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు ఈ ర్యాంకర్స్తో కాకుండా మళ్ళీ అగైన్ ఒక ఇయర్లీ అట్లీస్ట్ 1 time అయితే కంపల్సరీ, మళ్ళీ 2 or 3 times ఎక్కడో చాట ఇంత పెద్ద గ్యాదరింగ్ కాకపోయినా అలా కలుస్తూ ఉంటాం అనమాట. ఓకే సార్, నన్ను క్యూరియాసిటీతో అడుగుతున్న క్వశ్చన్, ఇప్పుడు టోటల్గా 800 పీపుల్స్ ఉన్నారన్నారు ఐటీసీఎస్ఏలో. సో మీరందరూ కలిపి గవర్నమెంట్ తరపున తీసుకోవాల్సిన డెసిషన్స్లో ఏమైనా పార్ట్ అవుతారా? యాక్చువల్గా ఈ ఐటీసీఎస్ఏ ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ గ్రూప్. దీనికి ఒక స్పెసిఫిక్గా ఒక ప్రెసిడెంట్ లేదా ఒక సెక్రటరీ ఈ టైప్లో ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా చేయించలేదన్నమాట. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరూ అంటే ఆల్ 4 corners ఆఫ్ ద కంట్రీ ఉన్న వాళ్ళు, ఈవెన్ బయట ఫారెన్ సర్వీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు అందరినీ చేసి మనందరికీ ఒక ప్లాట్ఫామ్లా క్రియేట్ చేయడానికి అన్నట్టు అనమాట. సో దీని నుంచి ఏవైతే ఉన్నాయో బట్ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కోవిడ్ టైంలో కూడా
ఎంతోమంది హాస్పిటల్స్లో బెడ్స్ లాగా ఇలా అరేంజ్ అవుతూ ఉన్నారనమాట. సో ఇదేంటంటే ఒక వార్ రూమ్ లాగా, ఒక ఈ గ్రూప్స్ అన్ని ఎలా అంటే ఒక వార్ రూమ్ లాగా వర్కౌట్ అవుతాయి అనమాట ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో ఇంత బ్లడ్ కావాల్సి వచ్చింది అది ఇది అనుకున్నప్పుడు ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో వాళ్ళ అంటే గ్రూప్లో పెట్టంగానే ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో ఎవరైనా ఉన్న వాళ్ళు రెస్పాండ్ అయ్యి శ్రీకాకుళం పంపించడం, ఇట్లా దెర్ ఈస్ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇన్ ద గవర్నమెంట్ వర్క్ అనమాట. దట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఏ లాట్ బికాస్ ఈ బాండింగ్ ఏదైతే ఉండి కాంటాక్ట్స్ ఏదైతే ఉన్నాయో దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ వర్కింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సో అది. సో ఇంకా ఐటీసీఎస్సీ నుంచి ఎలాంటి వర్క్స్ మీరు గ్యాదర్ చేస్తుంటారు? సో ఇప్పుడు వరకు ఏంటంటే మనం ఇప్పుడు 800 ఉంది కదా, సో ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా ప్రణాళిక ఏంటంటే నాట్ ఓన్లీ అఫీషియల్ కెపాసిటీ కాకుండా పర్సనల్ కెపాసిటీ కూడా ఇక్కడ ఫస్ట్ నుంచి మనకి ఐటీసీఎస్ఏ తరపున మన సొంతంగా అంటే మనం పైకి వచ్చే టైంకి ఏంటంటే మన సమాజం నుంచి మనం ఎంతో కొంత తీసుకొని వచ్చాం. సో అట్లానే మనం కూడా సమాజానికి బ్యాక్ టు ఇవ్వాలని చెప్పి నాట్ జస్ట్ ఇన్ అఫీషియల్ కెపాసిటీ, పర్సనల్ కెపాసిటీ కూడా ఐటీసీఎస్ తరపు నుంచి ఒక లాలనా ఆర్ఫనేజ్ అనేది ఒకటి ఉండేది. సో మనం ఒక 40 అనాథ పిల్లల్ని వాళ్ళని తీసుకొని చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ అది ఇచ్చి ఈవెన్ ఒక 8 మెంబర్స్కి మ్యారేజ్ కూడా చేయడం జరిగిందనమాట. అట్లానే ఇవి ఇంకా మరింత సోషల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మరింతగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? ఐశ్వర్య. ఎంత ర్యాంక్ వచ్చింది మీకు? 649. 649. ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? Indian Foreign Service or Revenue Service? Income tax. ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ఫారెన్ సర్వీసెస్? Yes. ఓకే. ఇప్పుడు అంటే మీకు ఎంత టైం పట్టింది? Exam clear. So I started preparing when I was in college. 2017 నుంచి అనుకున్నాను రాయాలి అని. And I gave my first serious attempt in 2021. And this was my third serious attempt. ఇది థర్డ్ Third, అవునండి. థర్డ్ అటెంప్ట్లో వచ్చేసింది. Yes. ఎంత దీని గురించి ప్రిపరేషన్ ఎలా ఉండేది మీకు? ప్రిపరేషన్ యాక్చువల్లీ బికాజ్ కాలేజ్లోనే స్టార్ట్ చేశాను కాబట్టి అంత ప్రెషర్ అనిపించలేదు. నాకు కూడా చాలా ఫ్రీ టైం ఉండేది. అప్పుడే దాని గురించి ఇంట్రెస్ట్ ఉండి ఇంకా తెలుసుకోవాలి అని చాలా ఇట్ వాస్ క్వైట్ స్ట్రెస్ ఫ్రీ. అండ్ ఒకసారి కాలేజ్ అయ్యాక డీటెయిల్ టార్గెట్స్తోని టైం టేబుల్తోని అన్నీ ప్రిపేర్ చేసి ఐ గేవ్ 2 full years ఫర్ ప్రిపరేషన్. 2 full years. ఎస్. ఎలా అనిపిస్తుంది అచీవ్ చేసిన తర్వాత? చాలా హ్యాపీ ఉంది యాక్చువల్లీ. ప్రీ యూపీఎస్సీ, పోస్ట్ యూపీఎస్సీ అని చెప్పొచ్చు. సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ more than me, I think my parents lo seeing that sense of achievement for the first time, I think that has brought a lot of joy. Okay. Before మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నారా? Yeah, my chinna is in the IPS, my dad is in the IRAS, my mamiya is in the IAS. So ఈజీ టు క్రాక్ అని చెప్పండి మీకు. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండింది. ఓకే. సో ఇప్పుడు మీకు అనుకున్నవి అంటే మీరు ఇప్పుడు ఐఆర్ఎస్ కానీ లేదంటే ఐఎఫ్ఎస్ కానీ అనుకుంటున్నారు. సో ఇవి కాకుండా వేరే జోనర్స్ వస్తే? లేదండి, ఐ థింక్ హోప్ఫుల్లీ ఐ విల్ బి గెటింగ్ ఐఆర్ఎస్. ఐఎఫ్ఎస్ మేబీ బార్డర్లో ఉన్నాను, బట్ ఇఫ్ నాట్ దట్ ఐఆర్ఎస్ వస్తుంది. ఐఆర్ఎస్ వస్తుంది. ఓకే. చాలా చాలా థ్యాంక్ యూ. హాయ్. హాయ్. హలో, మీ పేరు? సహనా. ఎక్కడి నుంచి? ఐమ్ ఫ్రమ్ కరీంనగర్, తెలంగాణ బిడ్డ. ఓకే. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది? నాది 739. ఓకే. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? IRS IT or IRMS, Railway Services. Okay. Either Revenue or Railways. Revenue? Railways. సో మీకు ఇది అచీవ్ చేయడానికి ఎన్ని ఇయర్స్ టైం పట్టింది? నేను ప్రిపరేషన్ 2020లో చేశాను. నా ఫస్ట్ అటెంప్ట్ కూడా అప్పుడే. సో 4 years. 4 years. Yeah. సో 4 years టైం వేస్ట్ అయినట్టు కొంతమంది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇచ్చేసరికి వాళ్ళ పేషెన్స్ ఇదైపోయి ఇంకో వేరే జాబ్ వెతుక్కుందాంలే అన్న ఇది ఉంటుంది. మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా? అంటే నాకు ఎప్పుడు అనిపించలేదండి. ఎందుకంటే లైక్ ఐ థాట్ దిస్ విల్ బి మై కెరియర్. అండ్ ఒకవేళ వేస్ట్ అనే థాట్ రాదు, ఎందుకంటే ఈ ప్రిపరేషన్ అనేది మన ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ నిజంగా చేస్తుంది. సో ఐ ఫెల్ట్ ఐ హ్యావ్ గ్రోన్ వెరీ మచ్. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం లేదు, యాక్చువల్లీ ఇది లాంగ్ జర్నీ. కొందరికే ఫస్ట్ అటెంప్ట్లో వస్తుంది. లైక్ వస్తే ఇట్స్ ద బెస్ట్, రాకపోతే నెవర్ లూజ్ యువర్ హోప్స్. లైక్ యూ కెన్ కంటిన్యూ. పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ and consistency will get you through the list. That's it. Thank you very much. Hi అండి. హలో, మీ పేరు? నా పేరు అనుష. ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. మా విశాఖపట్నం. ఓకే. మీకు ర్యాంక్ ఎంత వచ్చింది? యూపీఎస్సీ సిఎస్సి 2023లో 818 ర్యాంక్ వచ్చిందండి. 818. ఓకే. ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇది మళ్ళీ అటెంప్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ ఏదైనా ఇప్పుడే సర్వీస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? ప్రెజెంట్లీ నేను డెప్యూటీ కలెక్టర్గా వైజాగ్లోనే ఇప్పుడు ప్రెజెంట్ ట్రైనింగ్ కూడా అవుతున్నాను. సో ఐఎమ్ ప్లానింగ్ టు గివ్ ది అటెంప్ట్స్ బికాస్ ఐ హ్యావ్ స్టిల్ గాట్ అటెంప్ట్స్.
దిస్ ఈస్ మై ప్లాన్ అండి ఫర్ యాజ్ ఆఫ్ నౌ. డిప్యూటీ కలెక్టర్గా ఆల్రెడీ ట్రైన్ అవుతున్నారు. ఎస్ అండి. ఓకే. సో మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? నాకు 5th అటెంప్ట్లో ఈ ర్యాంక్ వచ్చింది. సో ఆల్మోస్ట్ 6 years ఇంటూ ప్రిపరేషన్. ఇనీషియల్ ఇయర్స్లో నేను ఢిల్లీలో ప్రిపరేషన్ చేశాను. తర్వాత కోవిడ్ వల్ల ఇంటికి వచ్చేయాల్సి జరిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ ఇన్ దిస్ ప్రాసెస్ నాకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జాబ్ కూడా వచ్చింది. సో ఆఫ్టర్ దాట్ డెప్యూటీ కలెక్టర్ అండ్ నౌ దిస్ ర్యాంక్. సో దిస్ ఈస్ హౌ మై ప్రిపరేషన్ అలాంగ్ విత్ జాబ్స్. ఓకే. సో మీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? మీ 5 years జర్నీ మీకు ఏం నేర్పించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ గైడెన్స్ కానీ చాలా ఇంపార్టెంట్. పీవైక్యూస్ ఎంత ఇంపార్టెంట్ అనేవి చెప్పేవాళ్ళు మాకు లేక ఎన్నో మిస్టేక్స్ చేయడం జరిగింది. కోచింగ్స్ ఆఫ్టర్ కోచింగ్స్ వెళ్ళాం కానీ ఎప్పుడు కూడా అసలు ఎగ్జామ్ వాట్ ఇట్ డిమాండ్స్ అని కానీ ఆ కోణంలో ఎప్పుడు ఆలోచించడం జరగలేదు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్. సో ఇప్పుడైతే మనకి ఆన్లైన్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది రీసోర్సెస్ అనేవి చాలా మల్టిపుల్ సోర్సెస్ అయ్యాయి కాబట్టి ఇట్స్ హ్యాస్ బికమ్ వెరీ ఈజియర్ కంపారిటివ్లీ. సో ఐ వుడ్ సజెస్ట్ to take guidance of seniors, talk to nearby district administration, while suggestions istu untaru, and you utilize the resources these and never give up because this might take 1 year or 5 years or even 6 to last attempt vallu kuda unnaru sadhinchina vallu. So never give up attitude is one mantra for me andi. థ్యాంక్ యూ వెరీ మచ్. పూల ధనుష్, మీకు ఎన్ని అటెంప్ట్స్ పట్టాయి? ఎంత ర్యాంక్ వచ్చింది? ఇది నా 3rd attempt మేడం. 480 ర్యాంక్ వచ్చింది. 480. ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మోస్ట్లీ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ లేదంటే డానిక్స్ ఓకే ఎక్స్పెక్ట్ చేస్తాను. డిఫెన్స్ అకౌంట్స్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ ఓకే లేదంటే డానిక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రిలీవ్డ్ ఉన్నామా ఫైనల్లీ, కొంచెం సంతోషం. 3 attempts అంటే చాలా తక్కువ టైమే అనుకోవాలి. సో మీరు ఈ 3 years టైంని డిస్క్రైబ్ చేయమంటే ఏం చెప్తారు? లాట్ ఆఫ్ లెర్నింగ్ మేడం. చాలా నేర్చుకున్నాను, చాలా విషయాలు. అంటే ప్రిపరేషన్లో ఉండడం వల్ల అంటే న్యూ పర్స్పెక్టివ్స్, కొత్త ఆలోచనలు, కొత్త విషయాలు. ముందు ఒకవేళ నార్మల్ వేరే లైఫ్ ఉంటే తెలుసుకోలేకపోయేవాడినేమో. దట్ ఈస్ వన్ గ్రేట్ఫుల్ థింగ్ దట్ ఐ కెన్ సే. ఓకే. 3 years ఆఫ్ దీంట్లో అంటే మీకు ప్రిపరేషన్లో మీకు ఎక్కడ గివప్ ఇవ్వాలనిపించలేదు? అంటే ఫస్ట్ అటెంప్ట్ టైంలో కొంచెం ఎందుకు వచ్చాను అనిపించింది మేడం. తర్వాత కానీ వస్తుందేమో, ప్రతి అటెంప్ట్లో ఇంప్రూవ్మెంట్ చూసేసరికి మార్క్స్ ఎవ్రీ అటెంప్ట్తో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడింది. సో నాకు మరీ అలా డిసప్పాయింటింగ్ అయితే ఏ అటెంప్ట్ అనిపించలేదు. సో దట్ ఈస్ మై స్టోరీ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, మీ పేరు? మై నేమ్ ఈజ్ యశ్వంత్ అండి. ఎక్కడి నుంచి? నాగర్ కర్నూలు నుంచి ప్రాపర్. ఇప్పుడు ఉండేది ఎల్బీ నగర్లో. నాగర్ కర్నూలు, తెలంగాణ బిడ్డ. అవునండి. ఓకే. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది? ఎన్ని అటెంప్ట్స్ చేశారు? నాకు 3rd అటెంప్ట్లో 627th ర్యాంక్ వచ్చిందండి. 3rd అటెంప్ట్లో 627. ఓకే. ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మోస్ట్లీ ఐపీఎస్ చూడాలండి ఏది వస్తుందో. అంటే ఫస్ట్ ఐఏఎస్కి ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు కదా? అవునండి. సో అంటే 3 attempts అయ్యాయా? అవునండి. సో 3 attemptsలో మీరు ఏం నేర్చుకున్నారు? దేన్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. దానికి తగిన రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ వర్క్ హార్డ్, కంప్లీట్లీ గివ్ యువర్ సెల్ఫ్. ఫైర్తో ఉండాలి. కంప్లేసెంట్గా ఉంటే ఏది జరగదు. ఓకే. మీ నెక్స్ట్ వచ్చే బ్యాచ్కి కానీ మీ నెక్స్ట్ వచ్చే మీ ఫ్రెండ్స్కి కానీ మీరు ఏం చెప్తారు? సర్వీస్కి ఆనెస్ట్గా రావాలనుకుంటే గివ్ యువర్ బెస్ట్ అండి. అండ్ యూ షుడ్ నో వే యువర్ స్టాండింగ్. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నారు ప్రిపరేషన్లో, ఆనెస్ట్గా ఉన్నారా లేదా అనేది మీకు తెలియాలి. అండ్ ఇఫ్ యూఆర్ ఆనెస్ట్, కీప్ ట్రైయింగ్. ఎప్పుడప్పుడు తగులుతుంది తప్పకుండా అని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు? ఐఎమ్ విశాల్. ఎక్కడి నుంచి? మా ప్రాపర్ ఆదిలాబాద్. సో అసలు ఎటువంటి నీడ్స్ అందని ప్లేస్ అనే చెప్పాలి. అలా ఏం లేదు. మై డాడ్ ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్. సో ఐ హ్యాడ్ ప్రివిలేజెస్ ఆఫ్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్. బట్ హౌఎవర్ ఆదిలాబాద్ ఈజ్ నాట్ దాట్ బ్యాక్వర్డ్ కంపేర్డ్ 20 years ago at least. It's a good place to be. సో ఇప్పుడు మీకు ఎంత ర్యాంక్ వచ్చింది? I got 718 rank. 718. ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు? It's my 3rd attempt, so we can say it's a process of 3 to 4 years. 3 to 4 years. ఇది 3rd attempt. Yeah. సో మ్యాక్సిమం మీ బ్యాచ్లో అందరూ 3 attempts తీసుకున్నారు కదా? అంటే statistics says that, but yeah,
ఓకే. అంటే మీకు ఈ ప్రిపరేషన్ టైంలో ఎక్కడైనా గివప్ ఇవ్వాలని కానీ, లేదు అంటే వేరే ఇంకేమైనా చూస్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా అన్న థాట్ ఏమైనా వచ్చిందా ఎప్పుడైనా? Yeah, definitely. This is not an easy preparation from mental standpoint, but I always wanted to be a public servant. So whenever I thought of giving up, then I used to think where it all started. So I'd never give up. సో మీరు ఇప్పుడు ఏ సర్వీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? Probably I'll get into Indian Revenue Service, income tax, hopefully. Yeah. సో ఒక్కసారి అయిన తర్వాత ఇప్పుడు ఐటీసీఎస్ఏలో మెంబర్ అవుతారా మీరు కూడా? Yeah, definitely. ఈ ఆర్గనైజేషన్ నుంచి మీరు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? ఒక ఆర్గనైజేషన్ అనేది ఇట్ వర్క్స్ ఇన్ ఏ కలెక్టివ్ మేనర్. సో యాజ్ అ గ్రూప్ we can train the newcomers, and in fact we'll be trained by them, and we hope we do some good public service. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? నా పేరు జశ్వంత్ అండి. ఎక్కడి నుంచి? కాకినాడ. సో ఎన్ని ఇయర్స్ టైం పట్టింది మీకు క్రాక్ చేయడానికి? నేను ఇంతకుముందు సామ్సంగ్ అండి బెంగళూరులో జాబ్ చేశానండి. జాబ్ చేస్తూ ఒక అటెంప్ట్ ఇచ్చాను 2020లో. అప్పుడు మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. తర్వాత 21, 22, 23 అండి. 23లో ఇప్పుడు ఐపీఎస్ వస్తుంది. ఇది 4th అటెంప్ట్. అవునండి. సో ఐపీఎస్ ర్యాంక్ ఎంత? 162 అండి. 162. సో ఎలా అనిపించింది 4 years ఆఫ్ జర్నీ? సో యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం మెయిన్స్ క్లియర్ తర్వాత వచ్చాయి ర్యాంక్స్, బట్ ఇట్ వాజంట్ అక్కడ మధ్యలో వచ్చాయి, ఆల్మోస్ట్ అట్ ద బోర్డర్ ఆఫ్ లిస్ట్. సో త్రూ మీరు ఐపీఎస్ కావాలి అనుకున్నారు? అంటే త్రూ 21 ఎగ్జామ్ ఐ వాజ్ ఇన్ ఇండియన్ పోస్టల్ సర్వీస్. ఓకే. నెక్స్ట్ 22తో ఐ గాట్ ఇంటూ ఐఆర్ఎంఎస్, రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్, అండ్ 23 ఐ గాట్ ఇంటూ ఐపీఎస్. సో ఈ జర్నీ మీకు ఏం నేర్పించింది? లైక్ సెల్ఫ్ బిలీఫ్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి, అండ్ ఎగ్జిక్యూషన్ కూడా ఇంపార్టెంట్. జనరలీ నేను చేసిన మిస్టేక్ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే మేబీ ఐ ఎంఫసైజ్ టూ మచ్ ఆన్ స్టడీయింగ్, బట్ ఎగ్జిక్యూషన్ కూడా ఇంపార్టెంట్. మనం అనుకోవడం ఒకటి, చేయడం ఒకటి. సో ఈవెన్ ఏ వర్క్ చేసినా సరే డెఫినెట్లీ ఎగ్జిక్యూషన్ మీద కూడా ఈక్వల్ ఫోకస్ ఉండాలి, రాదర్ దెన్ ఓన్లీ ప్లానింగ్. సో దట్స్ వన్ లెసన్ ఐ వుడ్ టేక్. సో ఎక్కువ మనకి సివిల్ సర్వీసెస్ అంటే ప్రిలిమ్స్లోని బాగా ఫిల్టరేషన్ ఉంటుంది. ఈ టైం ఇంకా ఎక్కువ ఫిల్టరేషన్ ఉంది అని చెప్పంటున్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు పీపుల్ చాలా ఎక్కువ 1000 లోపు ర్యాంక్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాం. దీనికి కారణం ఏమై ఉంటుంది? అంటే ఈ మధ్య సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ రిలేటివ్లీ బాగా డెమోక్రటైజ్ అయిందండి. ఇంతకుముందు జనరలీ ఢిల్లీ యూస్ టు బి ద హబ్ ఆఫ్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్. సో ఆబ్వియస్లీ ఆ ఆపర్చునిటీస్ కానీ మనకు ఆ సెలెక్షన్ ఆ ఏరియా నుంచి ఎక్కువ చూడడానికి వచ్చేది. అదే ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ చాలా వరకు ఆన్లైన్ రిసోర్సెస్ దొరకడం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవ్వలేదు, నేను ఇంటి నుంచే ప్రిపేర్ అయ్యాను మొత్తం అంతా. సో అలా ఈవెన్ చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఇంటి నుంచే ప్రిపేర్ అయ్యారు. సో ఆ డెమోక్రటైజ్ అవ్వడం వల్ల ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా అవేర్నెస్ పెరిగింది. అండ్ ఈవెన్ పేరెంటల్ సపోర్ట్ కూడా యాక్చువల్లీ ఈ రీసెంట్ ఇయర్స్లో చాలా ఎక్కువ పెరిగింది. వాళ్ళు ఇప్పుడు నేను కానీ మిగతా వాళ్ళు కానీ ఒక లుక్రేటివ్ జాబ్ క్విట్ చేసి ప్రిపేర్ అవుతామన్నా సరే పేరెంటల్ సపోర్ట్ కూడా పెరిగింది. సో ఈ అన్ని రీజన్స్ వల్ల ఈరోజు ఆల్మోస్ట్ 60+ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఐ థింక్ దిస్ ఈజ్ ద రీజన్స్. ఓకే. ఇప్పుడు మీరు ఈ సర్వీసెస్కి సంబంధించి మీకు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మీ తర్వాత వచ్చే వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఫస్ట్ ఐ వుడ్ సే ఎవరైతే వస్తున్నారో ఐ వుడ్ సజెస్ట్ దెమ్ టు హ్యావ్ క్లారిటీ లైక్ యాజ్ టు వై దే వాంట్ టు డూ దిస్. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, ఏ జర్నీ ఒక్కొక్కసారి లాంగ్ అవ్వచ్చు. మనం వచ్చినప్పుడు ఎవరు కూడా 4-5 అటెంప్ట్స్ ఇద్దామని అనుకోరు, 1-2 అటెంప్ట్స్ అని అనుకుంటారు. సో ఆ క్లారిటీ ఉంటే దెన్ ఈవెన్ డ్యూరింగ్ ద డౌన్స్ యూ విల్ హ్యావ్ ఎనఫ్ క్లారిటీ. ఎందుకు చేస్తున్నాను క్లారిటీ ఉంటే ఈవెన్ యూ విల్ పర్సిస్ట్ ఈవెన్ వెన్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ యువర్ వే. సో దాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ హార్డ్ వర్క్ చేయడం డెఫినెట్లీ ఇంపార్టెంట్, బట్ ఆల్సో ద డైరెక్షన్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు నేను ఎగ్జిక్యూషన్ మీద ఫోకస్ చేయలేదు కొంచెం, అదొక మిస్టేక్. సో అలా వేరియస్ మిస్టేక్స్ మేబీ ఒకటి అంటారు కదండి, అంటే వీ కెన్ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ అదర్స్ పీపుల్స్ మిస్టేక్. సో ముందు టాపర్స్ వాళ్ళే మిస్టేక్స్ చేశారు, మేబీ వాళ్ళతో మాట్లాడి. సో హ్యావింగ్ ప్రిపరేషన్ ద రైట్ డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇది మీరు 4 అటెంప్ట్స్లో చేశా అన్నారు కదా, ఇంతకుముందు ఐటీసీఎస్సీతో కలిసారా? అప్పుడు లేదండి, అప్పుడు నాకు తెలియదు బేసిక్గా. నేను ఐ వాజ్ నాట్ యాడెడ్ ఇన్ ది గ్రూప్. నేను లాస్ట్ ఇయర్ 23 మెయిన్స్ అయిన తర్వాత నన్ను యాడ్ చేశారు ఆ గ్రూప్లోకి. సో నేను ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను ఈవెంట్కి. సో మీకు ప్రిపరేషన్కి సంబంధించి ఎక్కడి నుంచి మెటీరియల్స్ అనేవి మీరు ఇంట్లో కూర్చొని చేశారు అని అంటున్నారు. చాలామంది ఓకే మాకు ఇంట్లో నుంచి కూర్చొని చదువుకుందాము అనే థాట్లో ఉంటారు. సో మీరు మెటీరియల్ని ఎక్కడ గ్యాదర్ చేస్తారు? నేను ఎయిదర్ ఆన్లైన్ అండి, అంటే
ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ ఏమేమి చదవాలి ఇవన్నీ కూడా రిసోర్సెస్ ఆల్మోస్ట్ టాక్స్ అవి చూస్తే తెలుస్తాయి. సో ఇదే నేను ఆర్డర్ చేసేవాడిని అమెజాన్లో, అవన్నీ ఆన్లైన్ బుక్స్ ఆర్డర్ చేసి తెప్పించుకునేవాడిని. మిగతా ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ సిరీస్ అవన్నీ కూడా కరెంట్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ ఆన్లైన్ మోడ్లో దొరికేస్తున్నాయి. సో ఆన్లైన్లో మనం ఒక టెస్ట్ రాసి స్కాన్ చేసి పంపిస్తే వాళ్ళు కరెక్ట్ చేసి పంపిస్తున్నారు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకోవడం కానీ, సో ఆన్లైన్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశాను. ఓకే, మెయిన్స్ టఫ్ అంటారు కదా, ఆ బ్యాటల్ని ఎలా బేర్ చేశారు? మెయిన్స్ అంటే మెయిన్స్కి బ్యాటిల్ ఇస్ వీ కెన్ సే ఇట్ ఇన్ 2 fronts. వన్ ఈస్ ద కంటెంట్ పార్ట్, మనం ఏం చదువుతున్నాం అనేది. సో దానికి మెటీరియల్ అంతా మనం అగైన్ అక్కడ బికాస్ ద సిలబస్ ఈస్ ఆల్మోస్ట్ అన్లిమిటెడ్, చాలా వరకు ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు బీ వెరీ సెలెక్టివ్. మేబీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి కానీ, సో వీ హ్యావ్ టు బీ సెలెక్టివ్ ఇన్ వాట్ వీ చూస్ టు స్టడీ. సో ఒకే దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా అన్నింటిలో ఈక్వలెంట్గా డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ. సెకండ్ పార్ట్ ఇస్ ద ఎగ్జిక్యూషన్ పార్ట్. ఎందుకంటే మెయిన్స్ ఇస్ నాట్ జస్ట్ మెంటలీ డిమాండింగ్ బట్ ఫిజికలీ డిమాండింగ్. ఎందుకంటే లైక్ ఫ్రైడే మేము ఫస్ట్ పేపర్ రాస్తాం, దాని సాటర్డే మార్నింగ్, సాటర్డే ఈవినింగ్, మళ్ళీ సండే మార్నింగ్, సండే ఈవినింగ్. సో కంటిన్యూస్గా రాయాలి అండ్ ఈవెన్ ద పేపర్స్ ఆర్ వెరీ లెంతీ. సో దానికి తగినట్టు ప్రాక్టీస్లోనే లైక్ దిస్ నో స్వెట్ మోర్ ఇన్ ప్రాక్టీస్ సో దట్ యూ బ్లీడ్ లెస్ ఇన్ ద బ్యాటిల్. సో డెఫినెట్లీ ప్రాక్టీస్లోనే ఆ ఎగ్జామ్ కండిషన్స్ని సిమ్యులేట్ చేసి మనం రాస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఈజియర్ ఇన్ ద ఎగ్జామ్. Presently posted as a commissioner, Central GST, Guntur Commissioner, and I'm also holding vice in charge of Tirupati Commissioner. And I'm very happy to be here, and my hearty congratulations to all the 2024 batch. And they have started with a very good initiative in the morning. So all the best. I'm Indian Corporate Law Service 2017 batch, and I'm from Warangal, Telangana. Thank you. Welcome all the new people and a hearty congratulations to you. Rajeshwar Reddy, I belong to 2009 batch of IRS Income Tax. I congratulate all the newly entrants for the PV civil servants, and I congratulate all of you. And this event is very good, and I hope that all of you keep on being in touch with all other seniors and everyone. Thank you very much, and thank you for Ram Reddy and Ramesh and Sadhu Anna for conducting this event without any pay and each and every year, and to increase the camaraderie among our civil servants. Thank you very much. నా పేరు ధనంజయ్ కుమార్. మొదటగా ITCSAకి నా తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. మాది తిరుపతి జిల్లా. నేను బీటెక్ తర్వాత వైజాగ్ స్టేట్ బ్యాంక్లో 6 years సర్వీస్ చేశాను. తర్వాత 2018లో ప్రొవిజనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రజెంట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ IRS కస్టమ్స్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ ప్రెజెంట్ హియర్. నా పేరు వెంకటేష్, నాది శ్రీకాకుళం జిల్లా. నేను 2019 NIT ట్రిచి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యా. దాని తర్వాత 2.5 years చిప్ డిజైన్ ఇంజనీర్గా క్వాల్కామ్లో వర్క్ చేశాను. సో దాని తర్వాత నేను జాబ్ రిజైన్ చేసి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నేను IPS ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ మీట్ ఆల్ మై ఫ్రెండ్స్ హియర్. I want to thank ITCSA for organizing this event, and I love playing cricket. So hopefully we have a good match, and I play with my friends. Thank you for this event, and congratulations to everyone here. I'm Sai Kiran. I come from Karimnagar district. This is an IAS expected tomorrow. Coming to my background, I did my bachelor's in electronics and communication engineering from IIT Warangal. Post that semiconductor industry లో హార్డ్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. And very happy to be part of this gathering. Thank you. 2020లో మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేశాను IIT మద్రాస్ నుండి. తర్వాత 6 months గురుగావ్లో జాబ్ చేసి సివిల్ సర్వీస్ వచ్చాను. కరెంట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ IPS. వెరీ గ్రేట్ఫుల్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ. ఇక్కడ చాలా మందిని కొత్త మందిని కలిసాను. వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. Chandani Village, Adilabad. I've done industrial engineering from IIT. I would like to interact with you all on my movies. Yeah, thanks. Sahil SC. I've secured AR 112 this year. I've done my graduation in civil engineering from IIT Patna. Post that, I've worked as a research assistant in transportation engineering, and I've also worked as an office engineering in Hindustan Petroleum. And then I've been preparing for civil services. And I would like to thank all the seniors and dignitaries present here who have put up this event for us today. It was indeed a very warm welcome from your side to us, and I'm hopeful to meet many more people through this evening.
Thank you. My name is Maurya Krishna. I am from the IPS of 2020 batch. It's glad to see so many new faces here. Welcome to the ITSC family, ITCSC family, and all the best for you. Good evening to all. I am Jagdishwar Reddy, IPS 2017 batch. I congratulate all the 2024 rankers and I welcome you all to this get together as part of ITCSA gathering. Hope you have a nice time and get to know your batchmates and we also get to know you. Thank you. Hey my friends, good evening to all of you. My name is Ajit Pratap Singh, born on Tripura Garden, 2012 batch IPS officer. It's a very nice to see you all here and hearty congratulations to you as well as to your family members. Enjoy with them, keep enjoying with them. There is a success and looking forward to meet you somewhere in some roles or some areas. Thank you very much. My name is Adela Mufassal. I have secured AIR 278 in UPSC 2023. I come from Mahbubnagar district, Telangana. I have done my graduation from Lady Shri Ram College, Delhi. And I am happy to be here among beautiful and kind people. Thank you so much. Completed my BTech from JNTU, Hyderabad. And I come from Madam district. I've secured 639 rank this year. And I'm happy to be part of this group gathering this evening. Thank you. Hey everyone, I'm Aishwarya. I've secured All India rank 649 in the Civil Services exam 2023. I'm a graduate in Chemical Engineering from the Jawaharlal Nehru Technological University and I'm very happy to be here. Thank you. Good evening everyone, I'm Anupriya. I'm from Mahbubnagar but settling here in Hyderabad. I've secured All India rank 914 in UPSC CSA 2023. And I am from CBR College of Engineering, Hyderabad. And thank you. Secured 82nd rank and I'm expecting IPS this year. And I have done my undergraduate in civil engineering from Osmania University, Hyderabad. Post that I have done my MBA from Indian Institute of Foreign Trade, Delhi. And also it's very happy to be part of this event and also thank you for the organizers and seniors for organizing this event and giving opportunity to interact with them. And yeah, thank you. Myself, Ramareddypeta Rajnikant, and I'm from Kamareddy district, Telangana. I secured 587 rank this year. I did my graduation from University of Delhi. I worked as a teacher for 2 years, from 2016 to 2018 in Hyderabad. This was my final attempt. Thank you for such a lovely gathering. Thank you. My name is Maripati Nagamaran. I am from Kadapa. I finished my BTech and MTech at IIT Kharagpur in Electronics and Communication Engineering. And I got 580th rank this year. I am expecting IPS. So, firstly, I thank the organizers of the event and also the ITCSA community for inviting all of us and giving a lot of good opportunity to engage with a lot of people here. Thank you. I am Vamshi Krishna, IRS Customs 2010 batch, working as Additional Commissioner and Bangalore International Airport. Thank you. Hello everyone, my name is Kiran Sagantu. I am presently in Indian Postal Service and I got 568 rank this year and expecting IRS for IPS. And I am a graduate in civil engineering from IIT. I am from Warangal. Thank you for organizing such a lovely meeting so that we can network with our senior officers, especially from our state. And I'm really happy that I'm here today. Thank you. Hello. Good evening. My name is Ajay. I am from Warangal. I got 44 rank in Indian Forest Service this year. And I am very happy to be part of this group and thank you for organizing it this way. Myself, I am Uday Krishna Reddy. I secured All India 780 rank and I have done my graduation in BA English Literature from Jawaharlal Degree College. Later I worked as Police Constable in AP Police Department for 5 years.
I'm very much excited to be part of this event. In fact, many officers, senior officers who are here are my inspiration in earlier. That's why I'm very much excited to meet the seniors and ITCS members. Thank you. Hello everyone, I am Harsumili Monica. I got a rank of 487 this year in the civil services examination. నేను ఇక్కడే హైదరాబాద్ బిస్మిల్లానిలో కంప్యూటర్ సైన్స్ చేశాను. ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తాను. హోప్ఫుల్లీ ఐ ఇంటెండ్ టు సర్వ్ ద పబ్లిక్ ఇన్ ఫ్యూచర్.